శంకరాచార్యుల వారు కాశీ గురించి ప్రత్యేకంగా చెప్తూ, కాశీలో విశాలాక్షి అన్నపూర్ణాదేవి ఇరువురి గురించి చెప్తూ, అమ్మవారి గురించి చెప్పేటప్పుడు అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి. అమ్మ, నువ్వు జ్ఞాన వైరాగ్యాలు ఇవ్వడం కోసం మాకు భిక్షని ప్రసాదించు అని చెప్పి చేస్తూ, శంకర ప్రాణవల్లభే, ప్రాణవల్లభుడికి పెట్టాల్సినటువంటి బాధ్యత అది ఖచ్చితంగా స్త్రీ మీద ఉంటుంది కదా. ప్రాణవల్లభుడికి అక్కడ అన్నం పెడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ చాలా మర్మం ఉంది. అదేదో మామూలుగా తీసుకొని వెళ్ళి పరమేశ్వరుడికి కాదు. ఈ సృష్టిలో ఉండేటటువంటి బ్రహ్మాండాలన్నీ కడుపు నిండాలి అంటే ఒక్క పరమేశ్వరుడికి అన్నం పెడితే బ్రహ్మాండాలన్నిటికీ కడుపు నిండినట్టే అనే సత్యం తల్లికి తెలుసు. కాబట్టి ఆత్మాత్వం, అంతటా నిండి ఉన్న పరమాత్మ విశ్వేశ్వరుడైతే ఆ విశ్వేశ్వరుడేగా కాశీలో చెప్పబడేది. ఆ విశ్వేశ్వరుణ్ణి దర్శించాలి. అంతటా నిండున్నవాడిని దర్శించే అమ్మవారి పేరు విశాలాక్షి. అంత పెద్ద కళ్ళుంటే తప్ప అంతటా నిండున్న ఆయన్ని చూడలేరు. కాబట్టి విశాలాక్షిగా ఆవిడ్ని ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది. విశాలాక్షి, ఈ విశాలాక్షి అన్నపూర్ణాదేవి స్వరూపంలో అన్నం పెట్టడము అనేది స్వామికి జరుగుతుంది. కారణము, బ్రహ్మాండం మొత్తం నిండి ఉన్న ఈయన ఒక్కడికి రూపము చేసి నేను పెడితే నా బిడ్డలు పిల్లలు మనమందరము సంతృప్తిగా ఉండాలి అంటే ఆయన సంతుష్టుడవుతే భూతజాలమంతా సంతుష్టమైనట్టే. ఈశావాస్యమిదం సర్వం, అంతా ఈశ్వర చైతన్యంతో ఈ ప్రపంచం నిండి ఉంది. ఆ ఈశ్వర చైతన్యాన్ని సంతృప్తిపరచాలి, తద్వారా మనందరినీ సంతృప్తిపరచాలి. కాబట్టి ఆ తల్లి అక్కడ ప్రత్యేకంగా ముందు ఆయనకు అన్నం పెట్టడం జరుగుతుంది. ఆయన కూడా ఈ ప్రపంచంలో ఉండేటటువంటి శక్తులు మొత్తము, ఆ శక్తి స్వరూపిణే కదా ఆవిడ, ఆ శక్తి మొత్తము కూడా తన శక్తిని ఈయన కనుక అందించినట్లయితే, అందుకనే సౌందర్య లహరిలో శంకరాచార్యులు వారు స్పష్టంగా రాస్తూ ఆయన మొదలు పెట్టడమే, అమ్మా నువ్వు గనక లేకపోతే ఆ పరమేశ్వరుడు జడమేనమ్మా, నీ వల్ల మాత్రమే ఆయన చైతన్యంగా సంచరిస్తూ ఉన్నాడు అనేటటువంటి సత్యాన్ని చెప్తాడు. ఆ జడత్వము నుంచి ఆయన బయటికి రావాలంటే ఈ తల్లి అన్నం పెట్టాలి. ఆ అంతటా నిండి ఉన్నవాడికి వేరే పనే ఉంటుంది. అందునుంచి భక్తుల దగ్గరికి తీసుకురావాలి అంటే తల్లికే సాధ్యము. అందుకనే రామదాసు వేడుకున్నా, లేదు త్యాగరాయస్వామి వారు వేడుకున్నా, అనుబ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, ఆ తల్లి ప్రేరేపణ ఇస్తే తప్ప ఆయన ఏమీ చేయలేడు. కాబట్టి తద్వారా ఈ అన్నం పెట్టి ప్రేరేపణ చేసి శక్తినిచ్చి బ్రహ్మాండాన్ని మొత్తాన్ని అంతటా నిండి ఉన్న మీరు రక్షించుగాక అని అన్నం పెడుతుంది ఆవిడ. ఇది ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం. ఆ అన్నపూర్ణాదేవి కాశీలో ఒకానొక సందర్భంలో వ్యాసుల వారికి కోపం వచ్చి శపించి మొత్తము అంతా కాశీని శపించడానికి సంసిద్ధమైనప్పుడు పిలిచి రకరకాలైనటువంటి అన్నాలు పెడుతుంది. ఆయన స్నానం చేసి వచ్చి కూర్చుంటే వంట చేసినట్టు ఉండదు, ఏమీ ఉండదు. ఏది కావాలంటే అది మనస్సులో సంకల్పానికి తగ్గట్టుగా అన్నం పెడుతుంది. కాబట్టి ఆ తల్లి ఎప్పుడూ మాతృస్వరూపములో, క్షుధారూపంలో, యాదేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత, మన కడుపులో ఆకలి రూపంలో ఉండి ఇప్పుడు నా అవసరం నీకుందిరా అని చెప్పి గుర్తు చేసేటటువంటి తల్లి ఆ తల్లే. ఈ శక్తి మొత్తాన్ని ఇచ్చేటటువంటి తల్లి ఆ తల్లే. అది పరమేశ్వరుడికైనా సామాన్యమైన మనకైనా ఆ తల్లే శక్తిని ప్రసాదించాలి అనే సత్యము మనకి అందులో కనిపిస్తుంది. వ్యాసుల వారికి కూడా అలా అన్నం పెట్టి అతను శపించకుండా కాశీనగరాన్ని ఆపినటువంటి తల్లి ఆ తల్లి. అంతటి మహత్తరమైన శక్తి కాబట్టే ముందు పరమేశ్వరుడికి నివేదనగా పెట్టి మనకిస్తుంది, మనకు సందేశం ఇస్తోంది. నాయన మీరు కూడా ఏది మీకు దొరికినా ముందు పరమేశ్వరుడికి పెట్టే మీరు తినండి అనే సత్యాన్ని ఆ తల్లి మనకు తెలియపరుస్తోంది.